వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో వర్షాలు దంచుకొట్టనున్నాయి. వచ్చే 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీంతో పలు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇవాళ తెల్లవారుజాము నుంచి హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, కూకట్పల్లి, న్యాపూర్, శేరిలింగంపల్లి సహా పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రేపు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని చెప్పారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అంజుమా ఫోన్ అందిస్తారు. అంజుమా, ప్రజెంట్ తెలంగాణలో పలు చోట్ల వర్షాలు పడుతూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఎలా అప్రమత్తమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? అసలు వాతావరణ శాఖ ఏం చెప్తోంది? ఇంకా ఎన్నాళ్ళు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయంటున్నారు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే భిన్న వాతావరణ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అంటే అప్పుడే ఎండ వాతావరణము, అప్పుడే కుండపోత వర్షాలు కూడా కురుస్తున్నాయి. అయితే ఈ రోజు నుంచి రానున్న 3 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ అయితే తెలిపింది. ప్రస్తుతము అల్పపీడన ప్రాంతము, అదే విధంగా ఉపరితల చక్రవాత ఆవర్తనము, వీటి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచనని వాతావరణ శాఖ జారీ చేసింది. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుపుకుంటూ ఎల్లో అలర్ట్స్ అయితే జారీ చేసింది. ఇక నిన్నటి నుంచి ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా మనకు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఇప్పటి వరకు చూస్తున్నట్లయితే కూడా ఖైరతాబాద్ లో మనకు అత్యధికంగా 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ఇక సికింద్రాబాద్ లో 4 సెంటీమీటర్లు, ఇటు ముషీరాబాద్, మారేడుపల్లి ఈ ప్రాంతాలలో కూడా మనకి 4 సెంటీమీటర్ల మోస్తరు వర్షపాతం అయితే నమోదయ్యింది. మరో 2-3 గంటల పాటు కూడా హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలకి ఎల్లో అలర్ట్స్ తో పాటు ఆరెంజ్ అలర్ట్స్ ను కూడా వాతావరణ శాఖ జారీ చేసింది. సో రేపు చూసినట్లయితే కూడా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, అదేవిధంగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ ఈ జిల్లాలతో పాటు రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్ ఈ జిల్లాలలో కూడా మనకి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడినటువంటి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుపుకుంటూ రేపు, ఎల్లుండి, అదేవిధంగా మరో రోజు కూడా ఎల్లో అలర్ట్స్ అయితే వాతావరణ శాఖ జారీ చేయడం జరిగింది. సో హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకుంటే మనకి ఉదయం వరకు క్లౌడీ వెదర్ రైట్ అంజుమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.